హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి ఒక్కరికి డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని చాలా కోరిక ఉంటుంది, చాలా డ్రీమ్స్ ఉంటాయి. అలాంటి డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఉంది హైటెక్ స్టఫ్. మీకు నచ్చినట్టుగా లగ్జరీస్గా లావిష్గా ప్రతి వస్తువును మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సో హైటెక్ స్టఫ్లో ఎలాంటి స్టఫ్ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు వచ్చేయండి. ఎస్, మొత్తానికి మనం హైటెక్ స్టఫ్ స్టూడియోకి వచ్చేసాం. ఇక్కడున్న మేనేజింగ్ డైరెక్టర్తో మాట్లాడదాం. హాయ్ తేజ గారు. తేజ గారు, వర్డ్ కూడా చాలా యూనిక్గా ఉంది, హైటెక్ స్టఫ్. అసలు ఈ హైటెక్ స్టఫ్లో ఎంత స్టఫ్ ఉంది, ఏం స్టఫ్ ఉందో మాకు డీటెయిల్గా చెప్పగలరా? అంటే ఇది వన్ ఆఫ్ ఎ కైండ్ డిజైన్ స్టూడియో అండి. మనకి సివిల్ స్ట్రక్చర్, కన్స్ట్రక్షన్ ప్లానింగ్ దగ్గర నుంచి కంప్లీట్ ఆర్కిటెక్చరల్ డిజైన్, ఇంటీరియర్ డిజైనింగ్, ఫర్నిచర్, హోమ్ థియేటర్స్, ఫర్నిషింగ్స్, కర్టన్స్, ఇట్లా ఏ టు జెడ్ ఒక హౌస్ని కానీ కమర్షియల్ స్పేసెస్, హాస్పిటల్స్, కమర్షియల్ స్పేసెస్, కళ్యాణ మండపాలు, ఇట్లా బిల్డింగ్స్, పవర్ ప్లాంట్స్, కమర్షియల్ ప్లాంట్స్ చేస్తున్నాము, వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నాం. ఇట్లా ఎవ్రీ ఆస్పెక్ట్లోనూ హైటెక్ స్టఫ్ ప్రెజెన్స్ అనేది పాస్ట్ 5-6 years నుంచి మేము క్రియేట్ చేస్తూ వస్తున్నాం అన్నమాట. సో ల్యాండ్ కానీ లేదంటే ఏదైనా స్పేస్ మేము పర్చేస్ చేసుకొని మీ దగ్గర వచ్చేస్తే అప్రోచ్ అయితే ఎవ్రీథింగ్ మీరే ప్రొవైడ్ చేస్తారు? ఎవ్రీథింగ్ అండి. ఇంకా డైరెక్ట్గా మేము ప్లగ్ అండ్ ప్లే అంతేనా? అంతే అండి. ఓకే, ప్లీజ్ ఒకసారి మీరు ఇక్కడున్న అన్ని ఫీచర్స్ని కూడా ఒకసారి డీటెయిల్గా చెప్తారు? తప్పకుండా. తేజ గారు, మీరు ఎంబీబీఎస్ పూర్తి చేశారు, ఎండి కూడా పూర్తి చేశారు. సో చాలామంది పేషెంట్స్ కూడా మంచిగా ట్రీట్ చేసేవాళ్ళు ఉన్నారు, ఒక మంచి పేరు కూడా తెచ్చుకున్నారు డాక్టర్గా. కానీ ఆ ప్రొఫెషన్ వదిలి ఈ ప్రొఫెషన్లోకి రావడానికి కారణం? లేదండి, బేసికల్లీ ఎంటర్ప్రెన్యూర్ మైండ్ సెట్ మంది. సో ఉన్న రిసోర్సెస్ అన్ని వాడి కొన్ని కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయాలి, మోర్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలన్న ఉద్దేశంలో క్రియేట్ చేసింది. మా ఫాదర్ ఇన్స్పిరేషన్ వీటన్నిటికీ. ఆయన గైడ్ లైన్స్లోనే ఫాలో అవుతూ మేము ఇలా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాం అనమాట, ఉన్న రిసోర్సెస్ అన్నిటి వాడి. సో హైటెక్ స్టఫ్ కూడా మాకు అలానే ఫేవర్ చేస్తూ వచ్చింది. మనం ఇట్స్ గోయింగ్ గుడ్. దీంట్లో ఏదన్నా స్పెషలైజేషన్ ఏమైనా చేస్తారా? దాంట్లో మీరు ఎంబీబీఎస్ దాన్ని చదువుతూ అట్ ద సేమ్ టైం మేము తీసుకున్న ఫీల్డ్లో కూడా ప్యాషనెట్గా ఫాలో అవడం కాదు, అండ్ ప్రొఫెషనల్లీ వీ షుడ్ నో ఏంటి వాట్ ఈస్ వాట్ అని. కాబట్టి వీ డిడ్ ఆర్కిటెక్చర్ ఫిలాసఫీలో కూడా పిహెచ్డీ చేయడం జరిగింది. పిహెచ్డీ చేస్తారా? ఓకే, గుడ్. ఏంటి అసలు ది బెస్ట్? సో హైటెక్ స్టఫ్ దగ్గరకు వస్తే ది బెస్ట్ అంటే ఫస్ట్ ఏం చెప్తారు? హైటెక్ స్టఫ్ ఈస్ ద బెస్ట్ అని చెప్తాను. ఓవరాల్ బెస్టే అంటారా? అంతే. అందులో ఒకటి చూపిస్తారా మాకు, ఏదో బెస్ట్? మేము బేసికల్లీ మీకు కన్స్ట్రక్షన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆస్పెక్ట్లోనే ఇన్వాల్వ్ అయి ఉన్నాం. హ్యాండ్ ఓవర్ ప్రాజెక్ట్స్ వరకు ఆన్ ద గో. మన సివిల్ కన్స్ట్రక్షన్స్ ఒక క్వాలిటీ చూసినా కూడా యూ కెన్ గెట్ టు నో. అంటే ఎవ్రీ కమర్షియల్ స్పేస్ కానీ ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కానీ ఎంత పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి మేము చేస్తాం అనేది, ఏ రేషియోలో కాంక్రీట్ మిక్చర్స్ కలుపుతాం అనేది, ఎంత గేజ్ ఆఫ్ స్టీల్ వాడతాం అనేది, ఇది ఎంత పర్సనల్ ప్రాజెక్ట్ అయితే ఎలా చేస్తారో మేము కాంట్రాక్ట్ తీసుకున్నా కూడా అంతే ఇన్వాల్వ్మెంట్ అయ్యి అంతే ప్యాషనెట్గా క్రియేట్ చేసిస్తాం. దీని ద్వారా ఇప్పుడు అడుగుతుంటారు మనం బయటకు వచ్చిన వాళ్ళు, మీకు ఎలా వర్కౌట్ అవుతుంది, ఏం చేస్తాను? ఐఎమ్ నాట్ బిల్డింగ్ ఏ ప్రాఫిట్ హియర్, ఐఎమ్ బిల్డింగ్ ఏ కంపెనీ హియర్ అని చెప్తాను. ఈరోజు నేను క్రెడిబుల్గా చేసిన ఒక ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అదే నా కమింగ్ డేస్లో కొత్త ప్రాజెక్ట్స్ తీసుకొస్తుంది. సో ఇంటిని చూస్తే ఇల్లాలను చూడాల్సిన అవసరం లేదు, లేదు ఇల్లాలను చూస్తే ఇంటిని చూడాల్సిన అవసరం లేదు అంటారు. అలాగే కంపెనీ ఓనర్ని చూస్తే మిమ్మల్ని చూస్తేనే మీ కంపెనీ ఎంత లావిష్గా ఎంత లగ్జరీగా ఉంటుందో అర్థమైపోతుంది, అంతేనా? వీ షుడ్ ప్రెజెంట్ వెళ్ళని నమ్ముతాను. సో ఫస్ట్ ఫర్నిచర్ని ఒకసారి చూపిస్తారా? డెఫినెట్గా అండి. అంటే ఇది ఎక్కడైనా సెట్ చేయొచ్చా? ఇది ఇంటీరియర్లో భాగమా? ఇది మన స్టూడియో ఎస్టాబ్లిష్ చేసి ఆల్మోస్ట్ 5 years అయిందండి. ఆ టైంకి ఆల్మోస్ట్ డిజైన్ స్టూడియోస్ అన్న కాన్సెప్ట్సే కొత్త. మేము ఏది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చినా కూడా యూనిక్గా ఫస్ట్ టైం ప్రజెంట్ చేస్తూ దాన్ని ఎంతవరకు అయితే ఎక్స్ట్రీమ్గా ఇవ్వగలుగుతామో అలా ఇస్తూ వచ్చాము. ఆ ప్రాసెస్లోని ఒక హౌస్ని లావిష్గా డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్లోని ఈ డిజైన్ స్టూడియో అనేది క్రియేట్ చేయడం జరిగింది. దీని లోపల ప్రోడక్ట్స్ అని ఇంక్లూడ్ చేసాం విచ్ కెన్ బి సోల్డ్. అట్లానే ఒక కిచెన్ ఎలా ఉంటుంది, పూజ గది ఎలా ఉంటుంది, టీవీ యూనిట్స్ ఎలా ఉంటాయి, పార్టిషన్స్ ఎలా ఉంటాయి, వర్క్ స్టేషన్స్ ఎలా ఉంటాయి, బెడ్రూమ్స్ ఎలా ఉంటాయి అని దాని ప్రకారం చేస్తూ వచ్చాం అన్నమాట. సో ఇది ఇంటికి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లో మనకి ఏ పూజా స్పేస్ అయినా ఎక్స్ట్రీమ్గా ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. మీరు మనం వర్కౌట్ చేసిన ప్రాజెక్ట్స్ కూడా చూసారంటే యూ కెన్ గెట్ టు నో ఏ డిజైన్ ఏ ప్రాజెక్ట్కి అలా యూనిక్గా ప్రెజెంట్ చేసామని. అంటే మీరు అన్నట్టుగా ఏదైనా బ్రేక్ అవుతుంది, దాన్ని రీప్లేస్ చేస్తారా? కంపెనీ వాళ్ళు ఇచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ స్పేస్లో కానీ ఇది ఉంది అంటే ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ రీప్లేస్ అయిపోతుంది, కొత్తది వస్తుంది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే తేజ గారు, జనరల్గా సో ఏ బ్రాండ్ అయినా సరే వన్స్ ఒకసారి మనం పర్చేస్ చేసేంత వరకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈవెన్ పర్చేస్ చేసిన తర్వాత చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ రిపేర్స్ వస్తాయి, తర్వాత ఇంకా సర్వీస్ అనేది పెద్దగా ఉండదు. సో మీరైతే లైఫ్ టైం వారంటీన్నారు, సర్వీస్ కూడా మీరే ఇస్తారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మేము ఎక్కడ అడ్వర్టైజింగ్ చేసింది ఏది లేదండి. నేను వర్క్ చేసేటప్పుడు నా జాబ్లో నాకున్న కొలీగ్స్, నా మెంటర్స్ ఎవరైతే నన్ను నమ్మారో వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్స్ దగ్గర నుంచి, వాళ్ళ రెఫరల్స్ దగ్గర నుంచి అట్లు ఇది ఒక రిపుల్ ఎఫెక్ట్ లా క్రియేట్ అయ్యి ప్రతి ఒక్కరు త్రూ ట్రస్ట్
దే స్టార్టెడ్ బిలీవింగ్ హైటెక్ స్టఫ్ అండ్ త్రూ రివ్యూస్ ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేస్తూ ఎలా అయితే వచ్చారో ఇప్పుడు కూడా అదే రన్ అవుతుంది. మేము అలా సర్వీస్ కానీ ఆఫర్ చేయకుండా ఉంటాయి. సో ఒక ఇంటికి సంబంధించి ఒక ఫ్లాట్ కొంటే ఎవరన్నా ఇంటీరియర్ చేసుకోవడానికి మీరు ఎస్ఎఫ్టీకి ఎంత ఛార్జ్ చేస్తారు? అంటే బేసికల్లీ ఎస్ఎఫ్టీ అనేది ఒక జస్ట్ కామన్ పాయింట్ అయిపోయింది అనమాట ప్రతి ఒక్కరికి. అసలు ఏ ఎలిమెంట్స్ వాడుతున్నారు, లోపల ఏ టైప్ ఆఫ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడుతున్నారు, ఎంత వారంటీ ఉండే ప్రోడక్ట్స్ వాడుతున్నారు, క్లయింట్ ఒక బడ్జెట్ ఎంత ఉంది, దాన్ని బేస్ చేసి ఒక ఎస్ఎఫ్టీ ప్రైస్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. కానీ జనరలైజ్ చేయలేరు ఇప్పుడు. బట్ బేసికల్లీ అనేది ఒక 700 per ఎస్ఎఫ్టీ నుంచి మినిమల్ విత్ ఆల్ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్తో స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. 700 నుంచి దానికి వరకు అని ఇట్స్ లైక్ సముద్రం లాగా అనమాట. 7 lakhs వరకు ఎంత పెట్టుకుంటూ పోతే అంత తినేస్తుంది. మరి ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ అయినా మీరు ఇస్తారా? ఎంత ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. బేసిక్ నుంచి అల్ట్రా లగ్జరీ ప్రోడక్ట్స్ వరకు లాక్స్ ఆఫ్ వర్త్ ప్రోడక్ట్స్ వరకు కూడా హైటెక్ స్టఫ్ సప్లై చేస్తుంది. మేము డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ చేసే అయితే అట్ ద బెస్ట్ ప్రైస్ ఇచ్చేస్తాం. లేదు సోర్స్ చేసే ప్రోడక్ట్స్ విచ్ కెన్ బి గివెన్ అట్ వెరీ లో మార్జిన్ ఇస్తాం అన్నమాట. సో చాలామంది ఏం చేస్తారంటే బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు, వేరే కంపెనీతో హైర్ అవుతారు, వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ని తీసుకొచ్చి మధ్యలో వీళ్ళు మీడియేటర్గా ఉండి దాన్ని సేల్ చేస్తారు. ఖచ్చితంగా చేస్తాం. మీరు ఎలా? మేము ఏంటంటే ప్రోడక్ట్ సేల్ చేసే కాన్సెప్ట్ అసలు లేదండి మన దగ్గర. మాదేంటి అంటే ఒక టర్న్కీ ప్రాజెక్ట్స్ అన్న బేసిస్లోనే వర్కౌట్ అవుతుంది. ఒక ఎంటీ ల్యాండ్ ఆర్ఎల్స్ ఆల్రెడీ సివిల్ స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ అయిపోయిన ఒక ప్రాజెక్ట్ తీసుకొని అండ్ మీరు లోపల కీ తిప్పి లోపల ఎంట్రీ అయ్యేంత వరకు కూడా వితౌట్ ఎనీ హెడేక్ వెరీ ఫీజిబుల్గా ప్రాజెక్ట్ అంతా ఫినిష్ చేసి హై క్వాలిటీ అల్ట్రా మోడర్న్ ఫినిష్లో మేము ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాం. అండ్ ఏదన్నా కూడా బెస్ట్ ఇచ్చినప్పుడు మాకు ఇంకేమొస్తుందండి ఇన్ రిటర్న్. అలా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉంది మీది అని అంటున్నారు? మాకు ఉన్నాయండి. ఉన్నాయండి. ఓకే, ఎక్కడ ఏ ప్లేసెస్లో ఉంది? మాకు యాక్చువల్లీ ఇప్పుడు హైటెక్ స్టఫ్ ఫర్నిచర్స్, కాట్స్, మ్యాట్రసెస్, డైనింగ్ టేబుల్స్, కాఫీ టేబుల్స్ ఇవన్నీ మన కేరళ ప్లాంట్లో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. కన్స్ట్రక్షన్ అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా మీరే పూర్తి చేస్తారు? పూర్తి చేస్తాం. ఎంటీ స్పేస్ కానీ ఎంటీ ల్యాండ్తో మీకు మనకంటూ డెడికేటెడ్ సివిల్ ఇంజనీర్స్ ఉన్నారండి. ప్లాన్ అప్రూవల్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మన కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకుని చేస్తుంది. మార్కెట్లో చాలా మంది సివిల్ ఇంజనీర్స్ ఉన్నారు, తర్వాత ఆర్కిటెక్చర్ తెలిసిన వాళ్ళందరూ కూడా చాలామంది కాంపిటేటర్స్ అందరూ ఉన్నారు. మంచి కాంపిటీషన్ ఉంటుంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లో పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళందరినీ కాదని మీ దగ్గరికి రావాలి అంటే మీరేం చెప్తారు? మార్కెట్లో ఇన్ని ఛానల్స్ ఉంటే సుమన్ టీవీ ఎంత మంచి ఛానల్ లాగా ఎలా? ఓకే, తిరిగి మాకే బికాస్ మీకంటూ ఒక యూఎస్పీ ఉంటుంది. యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనేది సుమన్ టీవీకి ఏదైతే ఉంటుందో అలాగే హైటెక్ స్టఫ్ కూడా ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉంటుంది. క్రెడిబిలిటీ. వీఆర్ ఆన్సరబుల్, అకౌంటబుల్ టు ఎవ్రీ ప్రోడక్ట్ వీ సెల్, ఎవ్రీ సర్వీస్ వీ ఆఫర్, వీఆర్ ఆల్వేస్ దేర్. చాలా మంది ఈ ఫీల్డ్లో ఏం చేస్తారంటే పర్చేస్ చేసి లేదా సేల్స్ చేసేంత వరకు ఒకలా ఉంటారు, సేల్స్ అయిపోయిన తర్వాత ఇంకోలా ఉంటారు. బట్ హైటెక్ స్టఫ్ కూడా పైకి మాత్రమే హైటెక్గా కనిపిస్తుంది, లోపల ఇంకో వేరే కంపెనీస్ లాగా. అలాగే మీరు కూడా తిన్నాక చేతులు కడిగేసుకున్నాం అంటారు చూసారా, అలా ఉంటారా? ఇప్పుడు ఒక జనరలైజ్ సర్వే లాగా ఒకటి తీసుకుందామండి. టాటా ప్రోడక్ట్ అయినా రిలయన్స్ ప్రోడక్ట్ అయినా వెరీ బేసిక్ హైటెక్ స్టఫ్ ప్రోడక్ట్ అయినా కూడా వెన్ యూ టేక్ రివ్యూస్ విత్ 100 people ప్రతి ఒక్కరు వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ అని అందరూ సాటిస్ఫైడ్ అని చెప్పరు. 100% సాటిస్ఫాక్షన్ ఎక్కడి నుంచి రాదనమాట. వై? బికాస్ ఈచ్ పర్సన్ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. మేము జనరలైజ్డ్గా అతనికి ఒకే ఆన్సర్ ఇస్తాం, 100%కి ఒకే ఆన్సర్ ఇస్తాం. వాట్ ఎవర్ వీ కెన్ ఆఫర్ కంప్లీట్గా ఆఫర్ చేసే వెళ్తాం. ఇదంతా కూడా ఏంటండి? ఇదంతా కూడా మీ ఫర్నిచర్కి సంబంధించి? సార్ ఇవి అప్హోల్స్ట్రీ. మన లగ్జరీ కార్ట్స్కి కానీ, డైనింగ్ టేబుల్ చైర్స్కి కానీ, సోఫాస్కి కానీ, రెక్లైనర్ చైర్స్కి కానీ, వీటన్నిటికీ అంటే థౌజండ్స్ ఆఫ్ వేరియంట్స్లో ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి. బేసిక్ నుంచి అల్ట్రా లగ్జరీ వరకు వాట్ ఆల్ కెన్ బి ఆఫర్డ్. దాని క్లయింట్ ఇక్కడికి వచ్చి పర్సనల్గా చూస్ చేసుకుని నాకు ఈ ఫ్యాబ్రిక్ నచ్చింది, ఈ టైప్ ఆఫ్ ఫోమ్ కావాలి, నేను ఈ టైప్ ఆఫ్ వుడ్లోనే ఒక ఫ్రేమ్ తయారు చేసుకుంటాను, లేదు మా ఇంట్లో టేక్ వుడ్ చెట్టు ఉంది దాన్ని మీరు ఏదైనా చేసేయగలుగుతారు, అలా కూడా చేస్తారా? ఎవ్రీథింగ్ కెన్ బి ఆఫర్డ్. అంటే వాళ్ళు కంప్లీట్ మున్సిపల్ పర్మిషన్స్ అన్ని తీసుకుని వాళ్ళ దగ్గర వుడ్ ఉన్నది లీగల్ వుడ్ అయితే కంప్లీట్లీ వీ కెన్ ఆఫర్ దట్ సర్వీస్ ఆల్సో. సో వాళ్ళకి తగినట్టుగా వాళ్ళకి నచ్చినట్టుగా మీరు చేస్తారు? ఖచ్చితంగా. అది దాంట్లో చాలా పేషెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే కొంతమంది క్లయింట్స్ వెరీ పర్టికులర్గా ఉంటారు, చిన్న నూలు పోగు దగ్గర నుంచి ప్రతిదీ పట్టించుకుంటారు. కొంతమంది ట్రస్టర్స్ మీకు ఇచ్చేసాం సార్ మీరు ఇవ్వండి చాలు. దట్స్ ఒక సింగిల్ ప్రోడక్ట్ నుంచి ನಾವು థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ వరకు సేల్ చేసామంటే త్రూ ట్రస్ట్ ఆఫ్ కస్టమర్స్. ఇప్పటి వరకు మీరు చేసిన ప్రాజెక్ట్లో ది బెస్ట్ అంటే ఏం చెప్తారు? ఎవ్రీ ప్రాజెక్ట్ ఈజ్ యూనిక్ సార్. ఎందుకంటే ఆల్మోస్ట్ 200 పైన టచ్ చేసామండి. దాంట్లో హాస్పిటల్స్ ఉన్నాయి, సివిల్ కన్స్ట్రక్షన్స్ చేసిన పెద్ద లగ్జరీ సైట్స్ ఉన్నాయి, కమర్షియల్ స్పేసెస్ ఉన్నాయి. ఎవ్రీ ప్రాజెక్ట్ మాకు యూనిక్ ఎలా అవుతుంది అంటే ఇప్పుడు మేము బేసిక్ అండ్ మీడియం ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు ఒక లగ్జరీ కస్టమర్ వచ్చి నన్ను ట్రస్ట్ చేసి ఇచ్చిందో నాకు స్పెషల్ ప్రాజెక్ట్ అవుతుంది. అది ఇచ్చాడు కదా అని చెప్పి అతను బ్లైండ్గా ఫాలో అయ్యి మిగతా వాళ్ళు ఇచ్చారు చూసారు, వాళ్ళు కూడా నన్ను ట్రస్ట్ చేసి ఇచ్చినట్టే.
సో ఎవ్రీ ప్రాజెక్ట్ ఆ వర్షన్లో నాకు స్పెషల్ అయింది. ఒక్కొక్కటి కాకపోతే యూనిక్ ప్రెజెన్స్ అనేది హైటెక్ స్టఫ్ సిగ్నేచర్ ఒక మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఒక యూనిక్ సిగ్నేచర్ టచ్ ఉంటుంది మనది. అది మిగతా ఇంటీరియర్ డిజైనర్స్ దగ్గర ఉంటుందా లేదా అంటే ఐ డోంట్ థింక్ ఎవ్రీ వన్ విల్ లీవ్ ఏ మార్క్. మాది మాత్రం ఖచ్చితంగా క్లయింట్ ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు దే విల్ రిమెంబర్ అస్. చాలా బాగుంది బికాస్ టిల్ టుడే వాళ్ళు మంచిగా హోమ్ థియేటర్స్లో ఎంజాయ్ చేస్తున్నప్పుడు, లేదు అవుటర్ క్లయింట్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ బయట ఊరు నుంచి వచ్చి వాళ్ళని అప్రిషియేట్ చేసినప్పుడు, ఈవెన్ లేట్ నైట్స్ ఆల్సో దే కాల్ మీ అండ్ అప్రిషియేట్. అంత పర్సనల్గా తీసుకుంటారు కాబట్టి వీఆర్ సో హ్యాపీ దట్ వీ గేవ్ యూ దిస్ ప్రాజెక్ట్ అంటారు. అండ్ ఐఎమ్ గ్లాడ్ సార్, నాకు ఇంకేదైనా ప్రాజెక్ట్ రెఫర్ చేయండి అని చెప్తాను. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా? ఐ గివ్ మై నెంబర్, జస్ట్ కాల్ అవే. సో ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులు మీరు పూర్తి చేసి ఉంటారు, లైవ్లో వాటిని చూడాలని క్లయింట్స్ అడుగుతారు, మీరు విజిట్ చేయడానికి ఫెసిలిటీ కల్పిస్తారా? ఇప్పుడు ప్రీవియస్ ప్రాజెక్ట్ కంప్లీటెడ్ అయింది డెఫినెట్లీ అండి. కొంతమంది కంఫర్టబుల్గా ఉంటారు, మంచి లగ్జరీ క్లయింట్స్ వెరీ లిమిటెడ్గా ఉంటారు అనమాట అవుటర్స్ని అలౌ చేయడానికి. ఇంట్లో క్లయింట్ ఆక్యుపై కాకుండా ఉంటే వీ హ్యావ్ కంప్లీట్ ఫ్రీడమ్, తీసుకెళ్ళి కంప్లీట్గా చూడొచ్చు. అండ్ మోస్ట్లీ మిగతా హండ్రెడ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో వెరీ లిమిటెడ్ ప్రాజెక్ట్స్ని మనం వెళ్ళి చూడొచ్చు. బికాస్ మనం వాళ్ళ టైం కూడా తీసుకుని వాళ్ళని పర్సనల్ స్పేస్కి వెళ్ళి డిస్టర్బ్ చేయడం అనేది కరెక్ట్ కదా. కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్న ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని మనం డైరెక్ట్గా వెళ్ళి చూడొచ్చు. అబౌట్ టు హ్యాండ్ ఓవర్ ఉన్న ప్రతి ప్రాజెక్ట్ని చూడొచ్చు. ఫినిష్ అయిపోయి ఆల్రెడీ ఇంట్లో ఉన్న ప్రాజెక్ట్స్ని వెరీ లిమిటెడ్గా చూడొచ్చు. అంటే ఇలాంటి మెటీరియల్స్ అన్ని కూడా మీరు ఇంపోర్ట్ చేస్తారా? ఒకవేళ కస్టమర్ నాకు బయట నుంచి తెప్పించాలి అంటే మీరు తీసుకురాగలరా? ఖచ్చితంగా సార్. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్లో ఎండ్ టు ఎండ్ హ్యాండ్ ఓవర్ అన్నప్పుడు ఏముంటాయంటే మీకు ఇంక్లూడింగ్ కీ తగిలించుకునే కీ హోల్డర్ దగ్గర వరకు కూడా మనం ఇస్తాం. బాత్రూమ్ యాక్సెసరీస్, ఫాసెట్స్, డోర్స్, గ్లాస్ డోర్స్, పూజా యూనిట్స్, వాటికి కంప్లీట్గా డిజైన్ చేసే కొరియన్ సిఎన్సి మెటీరియల్స్, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ దొరుకుతాయి అన్నింటిని ప్రొక్యూర్ చేసి హౌస్ని మొత్తం బ్యూటిఫై చేసి వీళ్ళు హ్యాండ్ ఓవర్ అన్నమాట. ఇవి ఎక్కడి నుంచి తెప్పించారు? ఇవన్నీ ఢిల్లీలో దొరికేస్తాయండి. ఓ ఇది నిజమండి. చూసారా వ్యూవర్స్, నేను ఇంకా ఊరికే జస్ట్ పైన మాత్రమే అలా బొమ్మ టాయ్లాగా తీసుకొచ్చారేమో అనుకుంటున్నాను, కానీ ఇది రియల్గా వర్క్ చేసే రేడియో అంటే ఏది కూడా ఒరిజినలే ఉంటుంది. ఎవ్రీథింగ్ అండి. అంటే ఇప్పుడు మనం చేసిన ప్రాజెక్ట్స్ లోపలికి ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఇన్స్టలేషన్ కూడా మన కంపెనీ చేస్తుంది. బికాస్ వీఆర్ అఫీషియల్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ TCL అండ్ IFB. అవునా? అదే చూస్తున్నాను అక్కడక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మనం మాడ్యులర్ కిచెన్స్ చేసి వాటిలో డిష్ వాషర్స్, హాబ్ అండ్ చిమ్నీ ఇవన్నీ కూడా IFB కంపెనీ డీల్ చేస్తాం. అల్ట్రా లగ్జరీ వెరీ బిగ్ టీవీస్ కావాలన్నప్పుడు TCL ద బెస్ట్ ఇన్ ద మార్కెట్, మేమే డిస్ట్రిబ్యూటర్స్ వాటికి. అంటే ఆబ్వియస్లీ క్లయింట్ విల్ గెట్ ఇట్ ఎట్ వెరీ లో ప్రైస్ అండ్ క్వాలిటీ ప్రోడక్ట్స్, బ్రాండెడ్ ప్రోడక్ట్సే డీల్ చేస్తాం కాబట్టి. రైట్. అంటే ఇప్పుడు క్లయింట్స్ ఏపీ, తెలంగాణ, ఈవెన్ కర్ణాటక, ఏ ప్లేస్లో తెలుగు వాళ్ళు కూడా మీతో అప్రోచ్ అవ్వచ్చు. ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా కూడా అప్రోచ్ అవ్వచ్చు. ఇండియన్స్ అయితే చాలండి. ఇండియన్స్ అయితే ఈవెన్ ఫారినర్స్ కూడా చేసే అవకాశం ఉంది భవిష్యత్తులో. వెరీ హ్యాపీలీ. ఇండియన్ ప్రోడక్ట్ ఒక వాల్యూ పెరగద్ది అంటే ఎంత దూరం వెళ్ళి చేయొచ్చు సార్. సో ఓవర్సీస్ కూడా వెళ్తుంది. అయితే స్ట్రాంగ్లీ బిలీవ్ హైటెక్ స్టఫ్ ఒక ట్యాగ్ లైన్ కూడా ఏంటి అంటే మేడ్ ఇన్ ఇండియా. హైటెక్ స్టఫ్ వాజ్ మేడ్ ఇన్ అ కాన్సెప్ట్ దట్ ఇండియన్ గూడ్స్ కూడా వాల్యూ ఉంది, చాలా వర్త్ ప్రోడక్ట్స్, టఫ్ ప్రోడక్ట్స్ తయారు చేసే కంపెనీ ఉంది అని. ప్రజెంట్ నేను ఉన్నది బార్ కౌంటర్ దగ్గర ఉన్నాను. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ మధ్యకాలంలో ఖచ్చితంగా బార్ కౌంటర్ని పెట్టుకుంటున్నారు, మద్యం సేవించే అలవాటు ఉన్నా లేకపోయినా. సో ఇలాంటివి కూడా ఏ స్టైల్లో అయినా ఏ టైప్లో అయినా కూడా రెడీ చేస్తారు మీరు? ఆల్మోస్ట్ ప్రతి ఒక్క లగ్జరీ హౌస్లోనూ యూనిట్ ఉంటుంది సార్. బికాస్ అంత కష్టపడి ఇంటికి వచ్చి రిఫ్రెష్మెంట్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ద క్లయింట్స్ కోరుకుంటున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ బార్లకి అవుట్ సైడ్కి వెళ్ళి ఇలా చిల్ అవ్వడం కన్నా కూడా ఇంట్లో ఒక మంచి స్పేస్ క్రియేట్ చేసి లిమిటెడ్గా ఉండి వాళ్ళ స్పేస్ని వాళ్ళు ఎంజాయ్ చేయడం అనేది కరెక్ట్ అని మేము ఫీల్ అవుతాం. అలాగే కిచెన్ కూడా చాలా ఇక్కడంతా కూడా వస్తువులన్నీ కూడా పెట్టున్నారు. ఇలాంటివి ఎన్ని వెరైటీస్ మీ దగ్గర ఉన్నాయి? ఇది జస్ట్ ఒక వింటేజ్ రోమన్ కిచెన్ లాగా తయారు చేసాం సార్ దీన్ని. మోడ్యులర్ కిచెన్స్ అనేవి ఒక మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో ఉంటాయి అనమాట. ఫ్రమ్ బేసిక్ నుంచి అల్ట్రా లగ్జరీ వరకు 2-3 lakhs నుంచి ఆల్మోస్ట్ 70-80 lakhs వరకు కూడా కిచెన్స్ ఉన్నాయి. అంటే మనం ఏంటి అంత డిఫరెన్స్ ఏంటి, సైజ్ ఆఫ్ ద కిచెన్, ఎక్విప్మెంట్స్ అండ్ హార్డ్వేర్ ఎక్విప్మెంట్స్ విచ్ వి యూస్, ఆ బ్రాండ్స్, లోపల వాడే ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్, వీటి వల్ల ప్రైజింగ్ అనేది మారుతూ పోతుంది. హౌస్ టు హౌస్ ఎవ్రీ హౌస్ ఈజ్ ఎ డిఫరెంట్ హౌస్, ఎవ్రీ క్లయింట్ హ్యాస్ డిఫరెంట్ బడ్జెట్. వాళ్ళ బడ్జెట్ని బట్టి మనం ఇస్తూ పోతాం. అందులోనే డ్రై కిచెన్ ఉంటుంది, వెట్ కిచెన్ కూడా అన్ని కూడా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద విల్లాస్ ఉంటాయండి. బికాస్ మెయిడ్స్ మెయింటైన్ చేసేదంతా కూడా వెట్ కిచెన్ ఉంటుంది. సో మిగతాది హౌస్ హోల్డ్స్ వాళ్ళు యూస్ చేసుకునేదంతా డ్రై కిచెన్, పర్పస్ఫుల్గా, ఫంక్షనల్గా, వితౌట్ ఎనీ ఆడ్ అంబియన్స్. సో మోస్ట్ ఆఫ్ ది టైం అంతా ప్రాబ్లం వచ్చేది కిచెన్లోనే, ఎందుకంటే అందులో లేడీసే ఎక్కువ, దాంతో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మీరు చేసిన ప్రతిదీ అంతా కూడా అంతా స్పాయిల్ అవుతుంది. కాబట్టి కిచెన్లో చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ఉన్నా కూడా మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా అది ఫెయిల్యూర్ అయినట్టే లెక్క భావిస్తారు. డెఫినెట్లీ సార్. ఇప్పుడు హాబ్ అండ్ చిమ్నీ ఇలాంటి ఏంటి అంటే బ్రాండెడ్ ప్రోడక్ట్స్ వాడతాం, కంపెనీ సర్వీస్ వారంటీలు అన్నీ క్లెయిమ్ అయిపోతాయి. హార్డ్వేర్స్ వాడినప్పుడు ఏంటి అంటే మెయిడ్స్ వీళ్ళకి క్లీన్ చేసినప్పుడు యాసిడ్ లాంటిది, ఫినాల్ లాంటిది వాడి రబ్ చేస్తారు.
జనరల్ మార్కెట్లో జరిగేది ఏంటి, కాంపిటేటివ్ ప్రైస్ కొట్టేయడానికి డూప్లికేట్ ప్రోడక్ట్స్ తీసుకొని చేసి వెళ్ళిపోతారు. క్లయింట్కి తెలియదు కదా, బ్రాండ్ లానే కనిపిస్తాయి. అఫీషియల్గా డీలర్స్ ఎవరు ఒక ప్రోడక్ట్కి, దాని డిస్ట్రిబ్యూషన్ ఎవరు చేస్తున్నారు, రేపు ఏదైనా కంప్లైంట్ వస్తే వాళ్ళు క్లైమ్ ఎలా చేస్తారు, వీళ్ళ క్రెడిబిలిటీ ఏంటి మార్కెట్లో, ఇంత చేసినా కూడా ఎక్కడో దగ్గర బ్యాక్ ఫైర్ అవుతుంటాయి. బికాస్ మీరు హండ్రెడ్స్ ఆఫ్ ఎక్స్టెంట్లో చేస్తున్నప్పుడు ఎక్కడో 1-2 మనం ఆన్సర్ చేయకపోయినా కూడా ఏంటి అంటే అది రిపుల్ అవుతుంది ఖచ్చితంగా. మనం దాన్ని బేస్ చేసుకుని కాదు కదా చేసేది. మన కంపెనీ ఎథిక్స్ అనేవి కొన్ని ఉంటాయి, ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవ్వాలి, చేసి ఇవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకు వారంటీ క్లెయిమ్ వచ్చే ప్రోడక్ట్ని మనం ఎక్కువడానికి ఎవరం, అంతే. అది క్లయింట్ డబ్బులు పెట్టాడు కొన్నాడు మన దగ్గర, వీఆర్ జస్ట్ ఏ ప్లాట్ఫామ్. వాళ్ళు అడిగారు, ఏదైనా కంప్లైంట్ వచ్చింది, నేను రెస్పాండ్ అయ్యాను, నాకు ప్రోడక్ట్ వచ్చింది, తీసుకెళ్ళాం, ఇన్స్టాల్ చేసాం, దే ఆర్ హ్యాపీ. సో నెక్స్ట్ కాల్ ఎలా వస్తుంది, మా ఇంటికి వేరే క్లయింట్ వచ్చారండి, మా ఇల్లు బాగా నచ్చింది, మీరే చేయాలి ఇది కూడా. అవును, ఎందుకంటే తేజ బాగా రెస్పాండ్ అవుతాడని మేము ఉన్నాం, మాతో బాగా మాట్లాడతాడు, బాగా రిలేషన్, ఆ క్రెడిబిలిటీ, ఆ ట్రస్ట్ అనేది దాన్ని అలాగే build చేసుకోవాలి. దట్స్ హౌ ఏ కంపెనీ గ్రోస్, నాట్ ఏ పర్సన్. ఇప్పుడు తేజ గారు చిన్న ఇంటికి కూడా పెద్ద టీవీ పెట్టుకోవాలనుకుంటారు. అలాంటిది ఇంత ఖర్చు పెట్టుకొని లావిష్గా లగ్జరీగా ఇంటీరియర్ చేసుకున్న వాళ్ళు హోమ్ థియేటర్ ఇంకా బాగుండాలి అనుకుంటారు. సో దానికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అనుకుంటారండి, ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వచ్చేదానికి బడ్జెట్ ఉండదు చాలా మంది దగ్గర. అవును, సర్దుకుపోదాం, ఉంటారు. ఖర్చు అయింది. హైటెక్ స్టఫ్ ఆఫర్స్ ఫ్రమ్ బేసిక్ నుంచి లగ్జరీ థియేటర్స్ వరకు చేస్తున్నాం సార్. అంటే నియర్లీ 8 lakhs దగ్గర నుంచి 40 lakhs వర్త్ థియేటర్స్ వరకు కూడా హైటెక్ స్టఫ్ ఆఫర్ చేస్తుంది. ఇట్ ఇంక్లూడ్స్ ఏంటి అంటే జస్ట్ సౌండ్ సిస్టమ్ అకోస్టిక్స్ చేసి వెళ్ళిపోయేది కాదన్నమాట. ఎండ్ టు ఎండ్ ఇస్తాం మనం. ఒక ఎంటీ సివిల్ స్ట్రక్చర్ రూమ్ ఇస్తేనే దాని ఎలక్ట్రికల్ వర్క్, స్పీకర్ కేబుల్స్, ఇన్స్టలేషన్, ఎలక్ట్రికల్ పాయింట్ ప్లేస్మెంట్స్, వుడెన్ ఫ్లోరింగ్, అకోస్టిక్ ట్రీట్మెంట్, సౌండ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్, ఇవన్నీ కూడా హైటెక్ స్టఫ్ కేర్ తీసుకుంటుంది. అదర్ థర్డ్ పర్సన్ తీసుకురావడం, క్లయింటే మాకు కొన్ని ఆఫర్ చేసి ఇవ్వాలని చెప్పి చెప్పడం లాంటిది ఏమి ఉండదు అనమాట. వాట్ ఎవర్ వీ డూ 100% మేమే చేసిస్తాము. అండ్ వెరీ ఈజీ టాస్క్ అనమాట క్లయింట్కి కూడా. తను మాకు ఆర్డర్ ఇచ్చేది హోమ్ థియేటర్, నేను రిటర్న్ హోమ్ థియేటర్ ఫినిష్ చేసి ఇచ్చేస్తాను. మీరు నాకు ఈ వర్క్ చేసింది, ఆ వర్క్ చేసింది అని క్లయింట్స్ని ఇబ్బంది పెట్టేది ఉండదండి. సేమ్ ఇప్పుడు మన కన్స్ట్రక్షన్ చేస్తున్నా కూడా అంతే. క్లయింట్ వచ్చి నాకు ఇదండి రిక్వైర్మెంట్ అడిగినప్పుడు సివిల్ ప్లానింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఒక డీటెయిల్డ్ ప్లాన్ రూపంలో ఇచ్చేస్తాను అనమాట. సో దిస్ ఈస్ ద బడ్జెట్, దిస్ ఈస్ ద క్వాలిటీ, మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నారు, లేదండి నాకు ఇలా కావాలి, ఇలా కావాలి, ఇలా కావాలి, ద బెస్ట్ అవైలబుల్ బడ్జెట్ అండి. యూ కెన్ ఎంక్వైర్ ఎనీవేర్. మీరు ఒక 10 quotes తీసుకున్న తర్వాత రండి సార్ మన దగ్గరికి. సో 7 lakhs నుంచి 70 lakhs వరకు కూడా చేయగలరు. ఓకే, తేజ గారు అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఈ ఫీల్డ్లో? మన హైటెక్ స్టఫ్ ఒక రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ బ్రాండ్ అయ్యి ఇట్స్ 7th year సార్. 200 పైన ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి. మోర్ దెన్ 200 చేసాం సార్. అండ్ అవుట్ ఆఫ్ 200 మోర్ దెన్ 120 ఆర్ లగ్జరీ ప్రాజెక్ట్స్ సార్. బై గాడ్స్ గ్రేస్ అంత ఉన్న క్లయింట్ బేస్ అలానే ఉన్నింది. మా మెంటార్స్, నా ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల, అండ్ అఫీషియల్లీ వెరీ గుడ్ వర్కింగ్ ఎంప్లాయీస్ వల్ల, అండ్ బిగ్గెస్ట్ సపోర్ట్ మా ఫాదర్. డే హెడేక్ వచ్చి ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా ద వే హీ డెల్ట్ థింగ్స్ మాకు నేర్పించేవాడు. సో ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ మీ ఫాదర్ అక్కడ వారితో మాట్లాడుతున్నారు ఆప్యాయంగా, ఆ తర్వాత మీతో కన్సల్ట్ అవుతున్నారు. అంటే ఆ రిలేషన్ అనేది బిల్డ్ చేస్తారా మీరు క్లయింట్స్ విషయంలో? ఖచ్చితంగా సార్. అంటే ఇప్పుడు ఎంత పొలైట్గా ఉండాలి, మాకు సమ్టైమ్స్ బ్రేక్ డౌన్ అయిపోతాం అనమాట స్ట్రెస్కి. ఏంటిది ఇంత స్ట్రెస్, ఇది చాలా సింపుల్ అని చెప్పి మనకి చెప్పడానికి ఎవరో ఒకరు పక్కన ఉండాలండి. ఎవరు చెప్తే వాళ్ళు చెప్తే వినం కదా. అందులో పెద్దవాళ్ళు చెప్తే, తల్లిదండ్రులు చెప్తే, ఓన్లీ అవర్ పేరెంట్స్ హ్యావ్ దట్ రైట్ టు టెల్ us, అండ్ వాళ్ళే మన ఇన్స్పిరేషన్. ఆ క్రమంలోనే ఈ గ్రోత్లో ఎవ్రీ ఆస్పెక్ట్లోనూ, ఎవ్రీ స్టెప్లోనూ వాళ్ళు మన పక్కన ఉన్నట్టు. సో ఎంతమందితో స్టార్ట్ అయింది కంపెనీ, ఇప్పుడు ఎంతవరకు ఎక్స్పాన్షన్ అయింది? సార్ ఆ డే నాకున్న రిసోర్సెస్ అండ్ బడ్జెట్ ప్రకారం మేము సింగిల్ ఎంప్లాయ్తోనే స్టార్ట్ చేసుకోవడం జరిగింది. నాకు కాంట్రాక్ట్ వర్కర్స్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్, మోర్ దెన్ 300 people ఆర్ వర్కింగ్. డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ వీఆర్ ఫీడింగ్ మోర్ దెన్ 300 people. క్లయింట్స్కి, కస్టమర్స్కి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు, ఏం సజెస్ట్ చేస్తారు? సార్ ఇట్స్ వన్ ఆఫ్ ఎ కైండ్ డిజైన్ స్టూడియో మంది. హైటెక్ స్టఫ్ అనేది వన్ ఆఫ్ ఎ కైండ్ డిజైన్ స్టూడియో. హైటెక్ స్టఫ్ అనేది వన్ ఆఫ్ ఎ కైండ్ అండ్ ఫస్ట్లో ఎస్టాబ్లిష్ డిజైన్ స్టూడియో. అరౌండ్ 7 years బ్యాక్ ఎస్టాబ్లిష్ చేసిన ఒక డిజైన్ స్టూడియో ఇది. ఫర్నిచర్ దగ్గర నుంచి ఇంటీరియర్స్కి అప్గ్రేడ్ అయ్యి, అక్కడి నుంచి ఆర్కిటెక్చరల్ ప్లానింగ్కి, సివిల్ కన్స్ట్రక్షన్స్కి, ఇట్లా స్టెప్ బై స్టెప్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇస్తూ వచ్చి, ఫ్రాంచైజింగ్ ఇస్తూ, బిజినెస్ చేయాలనుకున్న కొత్త ఎంటర్ప్రెన్యూర్స్కి సపోర్ట్ చేస్తూ, వీఆర్ ఫ్రాంచైజింగ్ ఆల్సో అండి. ఇట్లా ఎవ్రీ స్టెప్లోనూ మేము అహెడ్ ముందుకు వెళ్తూ ఉన్నామంటే ఓన్లీ త్రూ ద సపోర్ట్ ఆఫ్ పీపుల్ హూ హ్యాస్ బీన్ విత్ అస్ ఆల్వేస్. అండ్ కొత్త కొత్త రెఫరెన్స్లు ఇచ్చారు, కొత్త ప్రాజెక్ట్స్ చేయడానికి ధైర్యం ఇచ్చారు, కొంతమంది నమ్మారు, మమ్మల్ని స్టిల్ నమ్ముతున్నారు. అటువంటి వాళ్ళ వల్లే కంపెనీ ఎదిగింది. ఇంకొంచెం ఎక్కువ చేయాలి, సమ్వేర్ మన బ్రాండ్ అనే దానికి ఒక పెద్ద అఫీషియల్ రికగ్నిషన్ తీసుకురావాలి, మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్కి ఇంత వర్త్ ఉంది అని చెప్పి మనం ప్రూవ్ చేయాలనేది మా అల్టిమేట్ గోల్ అండి. ఆ ప్రకారం ముందుకు అడుగులేస్తున్నాం. మీరు కంప్లీట్గా సపోర్ట్ చేస్తారు,
ప్రాజెక్ట్స్ని ఎంకరేజ్ చేస్తారు, మమ్మల్ని నమ్మి మా కొత్త ప్రాజెక్ట్స్ ఇస్తారని చెప్పి వీఆర్ ట్రస్టింగ్ యూ. థ్యాంక్ యూ తేజ గారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు చెప్తున్న మాటల్లో ఆ జెన్యూనిటీ కనిపిస్తుంది. నిజంగా ఒక డాక్టర్ జాబ్ను వదులుకొని ఈ ఫీల్డ్లోకి వచ్చి కస్టమర్స్ ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నమ్మారు చూసారా, అది నిజంగా గ్రేట్. సో చూస్తున్నారుగా వ్యూవర్స్, ఇది హైటెక్ స్టఫ్ సంబంధించినటువంటి కంపెనీలో ఉన్న అన్ని వివరాలను కూడా డీటెయిల్గా చెప్పారు ఎండి తేజ గారు. సో ప్రతి ఒక్కరు కూడా అంటే లైఫ్ టైం వారంటీ అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ మేము పెట్టుకున్నాం. ఒక్కసారి మేము సేల్ చేశాక వెంటనే వదిలేయడం కాదు, సర్వీసు, రిపేర్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కస్టమర్కి ఏం కావాలో ప్రతి సర్వీస్ ఇవ్వడానికి కూడా మేము ముందుంటాం. అందులోనూ ఎంటీ ల్యాండ్ లేదా ఎంటీ ఫ్లాట్ తీసుకున్నా కూడా ప్రతి ఒక్కటి కూడా మేము ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తేజ గారు చెప్తున్నారు. సో మరెందుకు ఆలస్యం, మీకు ఇక్కడున్న ప్రతి వస్తువు నచ్చిందే, తేజ గారు చెప్పిన ప్రతి పాయింట్ కూడా మీకు లైక్ అయిందే, అయితే వెంటనే అప్రోచ్ అవ్వండి. ఈ కింది నెంబర్స్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.